తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ప్రస్తుతం మనతో పాటు మంత్రి జూపల్లి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ఇక్కడికి వస్తున్నారు. అధికారులతో ఎటువంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిపే అవకాశం ఉంది? ఇరిగేషన్, ఎడ్యుకేషన్ and also health and also industries, food processing, skill development, అంటే ఇట్లా చాలా రంగాలు ఉన్నాయి. అన్ని రంగాల్లో పాలమూరు జిల్లానే తెలంగాణ పెద్ద జిల్లా, అత్యంత వెనుకబడ్డ జిల్లా, ఒకనాడు వలసల జిల్లా. చాలా కార్యక్రమాలు చేసి ఉంది. అందుకనే మొదటి ప్రోగ్రాము పాలమూరు జిల్లా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అవన్నీ విషయాలలో మా దృష్టి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. వీలైనంత వరకు మ్యాక్సిమం పాలమూరు జిల్లాకు ఎక్కువ నిధులు వచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. చూసినా మొత్తానికి అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అంతా కూడా ఇక్కడికి వచ్చేసి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని సమస్యలపై చర్చ జరుపుతాము. పాలమూరు అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి సీఎం రేవంత్ పర్యటన తర్వాత ఖచ్చితంగా జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.